iOS 18 అయితే రాబోతుంది నెక్స్ట్ ఇయర్ లో. iOS అంటే మనకు గుర్తొచ్చేది రిఫైన్మెంట్ అండ్ స్మూత్నెస్, అంత రిఫైన్ గా ఉంటుంది, రిఫైన్డ్ ఆయిల్ లెక్క. ఈసారి iOS 18 లో చాలా చేంజెస్ ఉండబోతున్నాయి. మనం పాస్ట్ 10 years లో చూసుకుంటే iOS 7 నుంచి iOS 17 వరకు సేమ్ డిజైన్ తో వచ్చింది, కానీ అక్కడక్కడ ట్వీక్స్ చేశారు, కొన్ని ఇంప్రూవ్మెంట్స్ చేశారు, కొన్ని బగ్ ఫిక్సెస్ అయితే చేశారు. కానీ ఓవరాల్ గా ఒక UI లో మాత్రం చేంజెస్ అయితే తీసుకురాలేదు ఇప్పటివరకు. కానీ iOS 18 లో మాత్రం మేజర్ చేంజెస్ మనకు కనబడబోతున్నాయి. ఎవ్రీ ఇయర్ జూన్ లో iOS ఈవెంట్స్ అయితే జరుగుతాయి. సో ఈ ఇయర్ కూడా 2024 లో జూన్ లో అయితే iOS 18 రాబోతుంది. సో దీనికి ఒక పేరు కూడా పెట్టారని రూమర్స్ వస్తున్నాయి. ఆ పేరు ఏంటంటే అంబిషియస్ అండ్ కంపెల్లింగ్. పేరుకి తగ్గట్టే మరి UI కూడా అలానే ఉంటే బాగుంటుందేమో. ఇన్ కేస్ మీరు మర్చిపోతే యాపిల్ విజన్ ప్రో అనేది ఒకటి గుర్తుందా మీకు? ఇది మామూలుగా VR హెడ్సెట్ లాగానే కానీ ఇంకా ఫ్యూచర్ ప్రూఫ్ ఉండబోతుంది. దీంట్లో కూడా UI చూసుకుంటే గ్లాసీ ఫినిష్ తో మస్తు కనబడుతుంది, చాలా లైట్ గా ఉంది UI. ఒక టీపై గ్లాస్ మీద ఐకాన్స్ వేసినట్టుంది, అంత బాగుంది. సో ఇది కూడా నెక్స్ట్ ఇయర్ Q1 లో రిలీజ్ అవబోతుంది. దీని గురించి కూడా మనం వెయిట్ చేయాలి. నెక్స్ట్ RCS అంటే రిచ్ కమ్యూనికేషన్ సర్వీసెస్. RCS సపోర్ట్ iOS 18 లో వస్తుంది. ఈ RCS సపోర్ట్ వచ్చిన తర్వాత ఏమవుతుందంటే మనం iMessage యూస్ చేసుకొని ఐఫోన్ టు ఐఫోన్ ఎలా మెసేజ్ చేస్తామో iOS 18 వచ్చిన తర్వాత మనం ఐఫోన్ టు ఆండ్రాయిడ్ కూడా అలానే మెసేజ్ చేసుకోవచ్చు. ఒరిజినల్ ఫోటోస్ సెండ్ చేసుకోవచ్చు, వీడియోస్ సెండ్ చేసుకోవచ్చు, రీడ్ రెసిట్స్ తెలుసుకోవచ్చు, డెలివరీ రెసిట్స్ తెలుసుకోవచ్చు. ఇలా చాలా వాట్సాప్ లో మనం ఎలా అయితే ఫీచర్స్ ఉన్నాయో దానిలాగానే మనం iMessages లో కూడా అలానే ఉంటాయి. కాబట్టి RCS సపోర్ట్ ఐఫోన్ కి వచ్చిన తర్వాత MMS, SMS ఇవన్నీ అవతల పడేసి సేమ్ ఐఫోన్ లో మనం iMessages ఎలా యూజ్ చేస్తున్నామో iMessages నుంచి మనం ఆండ్రాయిడ్ కూడా అలానే మెసేజ్ చేసుకోవచ్చు. కానీ గ్రీన్ బబుల్, బ్లూ బబుల్ ఇష్యూ ఎవరికైనా తెలుసా? ఆండ్రాయిడ్ నుంచి ఐఫోన్ కి మెసేజ్ పంపినప్పుడు గ్రీన్ బబుల్ వస్తుంది, ఐఫోన్ టు ఐఫోన్ మాత్రం బ్లూ బబుల్ వస్తుంది. ఈ యుద్ధం మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంటుంది. RCS సపోర్ట్ ఐఫోన్ కి వచ్చినాక కూడా ఆండ్రాయిడ్ నుంచి ఎవరైనా మెసేజ్ చేస్తే గ్రీన్ బబుల్ అలానే ఉంటుంది, పోదు. నెక్స్ట్ వన్, సైడ్ లోడింగ్ యాప్స్. ఇది ఆండ్రాయిడ్ వాళ్ళకి కొత్త ఏం కాదు, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ యూస్ చేస్తూ ఉంటారు. ఫ్రీడమ్ ఉంటుంది ఆండ్రాయిడ్ లో, కానీ iOS లో మాత్రం అంత ఫ్రీడమ్ ఉండదు. వాళ్ళు చెప్పిందే మనం వినాలి. iOS లో థర్డ్ పార్టీ యాప్స్ లేకపోతే ఏదైనా వెబ్సైట్ నుంచి మనం డౌన్లోడ్ చేసినా కూడా యాప్ ఇన్స్టాల్ కాదు. మనకి ఏవైతే యాప్ స్టోర్ లో యాప్స్ ఉంటాయో అవే ఇన్స్టాల్ అవుతాయి. మనం థర్డ్ పార్టీ యాప్స్ అయితే ఇన్స్టాల్ చేసుకోవడానికి లేదు. కానీ iOS 18 వచ్చాక మనం థర్డ్ పార్టీ యాప్స్ కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు, ఇంకా వేరే అదర్ యాప్స్ కూడా మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో ఇది ఒక గుడ్ న్యూస్ యాపిల్ యూజర్స్ కి. ఆండ్రాయిడ్ యూజర్స్ కి ఇది ఓల్డ్ ఫీచర్ అయినా కూడా యాపిల్ యూజర్స్ కి ఇది చాలా కొత్త ఫీచర్. iOS 17 వరకు థర్డ్ పార్టీ యాప్స్ ఎందుకు ఇన్స్టాల్ చేసుకోరాలేదంటే సెక్యూరిటీ రీజన్స్ వల్ల. సో iOS 18 నుంచి థర్డ్ పార్టీ యాప్స్ అయితే ఇన్స్టాల్ చేసుకోవచ్చు, ఇక మీ ఇష్టం. నెక్స్ట్, iOS 18 లో మేజర్ పోర్షన్ AI-కే ఉంటుంది. AI తో యాప్స్ రన్ అవ్వడం. యాపిల్ వాళ్ళు వీళ్ళ ఓన్ AI-ని డెవలప్ చేస్తున్నారు. సో సిరి ఉంటుందా లేదా? సిరి కొంచెం డమ్మే కాబట్టి iOS 18 నుంచి ఈ AI ఫీచర్స్ తో ఇంకా డెవలప్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. యాప్స్ కి కూడా AI ఇంటిగ్రేషన్ ఉంటుంది. లైక్ మ్యూజిక్ ప్లేయర్ అనుకోండి, మీరు ఏదైనా వింటున్నప్పుడు దాని రిలేటెడ్ గా ఒక ప్లేలిస్ట్ అయితే తయారు చేస్తుంది మీరు వినేదాన్ని బట్టి. సో ఇలా కొన్ని AI ఫీచర్స్ అయితే తీసుకొస్తారు అని కొన్ని రూమర్స్ అయితే వస్తున్నాయి. బట్ AI మాత్రం కీ రోల్ ప్లే చేస్తుంది iOS 18 లో. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఐఫోన్ యూజర్స్ అందరూ కోరుకునేది బగ్ ఫిక్సెస్. చాలా రకాల బగ్స్ ఉంటాయి దీంట్లో. ఒకసారి ఒక అప్డేట్ వస్తే బ్యాటరీ డ్రైన్ అవ్వడం, ఇంకోసారి అప్డేట్ వస్తే కెమెరాలో ప్రాబ్లం ఉండడం. ఇంకో విచిత్రమైన విషయం ఏంటంటే మనం అలారం పెట్టకున్నా కూడా ఆటోమేటిక్గా అదే అలారం పెట్టుకొని మోగుతుందంట. సో ఇలాంటివి కూడా కొన్ని బగ్స్ అయితే ఉన్నాయి ఐఫోన్లో. ఇలాగూ iOS 18 నెక్స్ట్ ఇయర్ వస్తుంది కాబట్టి iOS 7.2 ఆర్ 7.3లో ఈ అప్డేట్స్ అన్ని తీసుకొచ్చి బగ్ ఫిక్సెస్ చేస్తే బాగుంటుందని యాపిల్ యూజర్స్ అందరూ కోరుకునే విషయం. ఇన్ కేస్ మీరు ఐఫోన్స్ యూజ్ చేస్తుంటే మీకే ప్రాబ్లం ఉందో కామెంట్ చేయండి.